హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో మనకు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయనట్లుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అయితే జరిగిందండి. సో ప్రిపరేషన్కి చాలా మంచి టైం అయితే ఉందండి. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా? మరి అభ్యర్థుల కోరిక మేరకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో దాదాపు 2,999 ఉన్నటువంటి కోర్స్ని కేవలము 799 రూపాయలకి అందజేస్తున్నామండి, ప్రారంభ ఆఫర్లో భాగంగా. మరి ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. మీరు ఎనీ టైం ఎన్నిసార్లైనా వినవచ్చు. టెస్ట్ సిరీస్ ఉంటుందండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్, బిడ్ బ్యాంక్ పీడిఎఫ్ కూడా అందుబాటులో అయితే ఉంటుందండి, ఓకేనా? మరి ఇది కోర్స్ అనేది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో మీకైతే అందజేస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసులు అయితే చెప్పించడం అయితే జరిగిందండి, ఓకేనా? ఇది సువర్ణ అవకాశము. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ 250కి పైగా ఖాళీలను, ఓకేనా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్గా మరి నియామకం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక మీ ప్రిపరేషనే లాస్ట్. ప్రతి ఒక్కరి దగ్గర మన కోర్స్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా? మరి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేయండి వెంటనే. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఏపీ జాబ్ క్యాలెండర్ ద్వారా మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలను అయితే విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం అండి, చాలా సంవత్సరాల తర్వాత 250 వరకు పోస్టులను భర్తీ చేస్తున్నట్లుగా మనకైతే అధికారికంగా ప్రకటించింది. అయితే ఇక్కడ మనము ముఖ్యంగా ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వీరికి బిగ్ అలర్ట్ అండి. మనకు పరీక్ష తేదీలు, ఫలితాల తేదీ, మెయిన్స్ పరీక్ష తేదీలు, ఫలితాల తేదీ అన్నీ కూడా మనకు విడుదల చేయడం అయితే జరిగిందండి. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుంది, ప్రభుత్వము చాలా క్లియర్గా ఉందండి, ఓకేనా? ఎక్కువ టైం అయితే ఇవ్వదు, మనకు ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను నేను, ప్రిపేర్ అవ్వండి, మనకు టైం లేదు అని చెప్పుకుంటూనే వస్తున్నాను. ఆల్రెడీ మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులకు కూడా నేను ఆల్రెడీ చెప్పాను ముందుగానే, ఆల్రెడీ ప్రిపరేషన్లోనే ఉన్నారు. సో కొత్త టాపిక్స్ డైలీ అప్డేట్ అవుతూ ఉన్నాయి, అందరూ కూడా గమనించాలి. ఇంకెవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే ఈ రోజే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆఫర్ అయితే అలాగే ఉంచానండి. చాలామంది రిక్వెస్ట్ మేరకు 799 రూపీసే ఉంచడం జరిగింది. ఈ అమౌంటే ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి అతి తక్కువ కాస్ట్ అండి. చాలామంది వేలలోనే పెట్టారు, బట్ 799 ప్రారంభ ఆఫర్గా ఇస్తున్నాము. సో మన యాప్లో కూడా అతి త్వరలోనే పెరుగుతుంది కాబట్టి వెంటనే తీసుకోండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఇక చూడండి, ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, హాస్టల్ వార్డెన్ జాబ్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు మనకు ఆగస్టు 15, 2026న నోటిఫికేషన్ అయితే రాబోతుంది, తెలిసిందే. మరి అప్లికేషన్ ఎప్పుడు ముగుస్తుందండి? 4 సెప్టెంబర్ 2026న అప్లికేషన్ డేట్ అయితే కంప్లీట్ అవుతుందండి. స్క్రీనింగ్ టెస్ట్ అండి, అంటే ప్రిలిమినరీ 25 అక్టోబర్ 2026న ప్రిలిమ్స్ ఉంటుంది. మరి ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి? 13 నవంబర్ 2026లోనే మరి మనకు ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. మెయిన్ పరీక్ష ఎప్పుడు ఉంటుందండి? 28 డిసెంబర్ 2026లో అయితే ఉంటుంది. మెయిన్ పరీక్ష ఫలితాలను కూడా మనకు 16 జనవరి 2027న ఉండడం అయితే జరుగుతుంది. చూసారా అండి? సో జస్ట్ 1 మంత్ గ్యాప్లోనే ఇవన్నీ కూడా ఉండబోతున్నాయండి. కాబట్టి మనకి ఎక్కువ టైం అనేది ఉండదు. కాబట్టి మనకు టైం ఉండాలనే ఉద్దేశంతోనే జాబ్ క్యాలెండర్లోనే కొంత సమయం ఇచ్చి డేట్స్ మెన్షన్ చేశారు మనకి కదా. కాబట్టి ఆ ఉన్న టైంనే మనము ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేయడం అయితే జరిగింది. వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక అసలు టైమే ఉండదండి ప్రిపరేషన్కి. కాబట్టి మనము నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి స్క్రీనింగ్ టైం వరకు మన సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి సిద్ధంగా ఉండాలి, రివిజన్గా ఉండాలి మనం, ఓకేనా? మన మెయిన్ టార్గెట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడమే, ఓకేనా? మరి ప్రిలిమ్స్ ఏ విధంగా ఉంటుందండి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కో జాబ్కి 200 మంది కనుక అప్లై చేస్తే ప్రిలిమ్స్ ఉంటుంది. అఫ్కోర్స్ 200 కాదు, చాలా ఎక్కువ అయితే అప్లై అయితే చేయడం జరుగుతుందండి. సరే, కాబట్టి ప్రిలిమ్స్ అయితే 100% అయితే ఉంటుంది, ఇందులో డౌటే లేదు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి.
ఓకే, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. మరి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంతమందిని తీస్తారు? సో అది ఏపీపీఎస్సీ పైన డిపెండ్ అయి ఉంటుంది. 1:15 తీయవచ్చు, 1:50 తీయవచ్చు, 1:100 తీయవచ్చు, 1:200 కూడా తీయవచ్చు అండి. అది ఏపీపీఎస్సీ చేతిలోనే ఉంటుంది. ఓకేనా? కాబట్టి మనము ఖచ్చితంగా ఈ యొక్క రేషియోలు అయితే ఉండగలిగితే మనం మెయిన్స్కి అయితే క్వాలిఫై అవ్వడము జరుగుతుంది. మన మెయిన్ టార్గెట్ ముందుగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో గైస్, మరి మన యాప్లో ఇప్పటికే చాలామంది కోర్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. అప్డేటెడ్ క్లాసెస్ అయితే అప్డేట్ చేస్తున్నాను. పేపర్ 2కి సంబంధించి డైలీ క్లాసెస్ అప్డేట్ అవుతున్నాయి. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ కూడా యాడ్ అవుతుంది. పీడిఎఫ్ మెటీరియల్ కూడా యాడ్ కావడం అయితే జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ ప్రారంభించండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.